ఈ వీడియోలో మనము టాప్ 10 సెల్లింగ్ కార్స్ ఏప్రిల్ 2026కి సంబంధించి ఉన్నాయో తెలుసుకుందాము. 10th పొజిషన్లో అయితే మహీంద్రా స్కార్పియో ఉంది. 14,719 యూనిట్స్ అమ్మారనమాట. మహీంద్రా గురించి అడిగితే ఎవరికైనా తెలిసిన వాళ్ళు కూడా ఫస్ట్ కొనాలనుకునే కారు మహీంద్రా స్కార్పియో, తర్వాత థార్ అనమాట. ఈ రెండు చాలా బాగుంటాయి, చాలామందికి ఇష్టమైన కార్లు. దానికి చూడ్డానికి బాగుంటాయి, మంచి ఇంజన్స్ ఉంటాయి, పవర్ఫుల్ ఇంజన్స్, సేఫ్టీ బాగుంటుంది. మెయిన్లీ లుక్ అనమాట, ఎస్యూవీ లుక్ ఉంటుంది కదా, 2 బాక్స్ డిజైను, చాలామందికి ఇష్టం ఇది. కాబట్టే ఇది ఎప్పుడు టాప్ సెల్లింగ్ కార్స్లో ఉంటుందన్నమాట. ఇంజన్స్ కూడా చాలా బాగుంటాయి, పవర్ఫుల్ ఇంజన్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. తర్వాత రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా బాగుంటుంది, మంచి సస్పెన్షన్ ఉంటుంది, కాబట్టి చాలామంది ఇష్టపడుతుంటారు. నెక్స్ట్ తర్వాత స్థానంలో ఉన్న చూస్తే హుండాయ్ క్రెటా, 15,291 యూనిట్స్ అమ్మారనమాట. హుండాయిలో చాలామందికి ఇష్టమైన కారు, ప్రతి నెల ఎక్కువ సంఖ్యలో సేల్ అయ్యే కారు, టాప్ 10 లిస్ట్లో ఉన్న కారు ఏదన్నా ఉంది అంటే ఇదే అనమాట. వాళ్ళకి ఒక మంచి కారు ఏదన్నా ఉంది అంటే క్రెటానే. అది ఒక విధంగా మంచిది, ఒక విధంగా చెడు కూడా వాళ్ళకే. ఫ్యూచర్లో వాళ్ళు వేరే కార్ల పైన, వేరే బాడీ స్టైల్స్ పైన కూడా పనిచేయాలి బాగా. ఇప్పుడైతే హుండాయ్ వచ్చింది కదా, ఇది వెన్యూ వచ్చింది, దాంతోపాటు వేరే బాడీ స్టైల్స్ పైన కూడా పనిచేయాలి. మంచి డిజైన్ తీసుకురావాలి, మంచి ఇంజన్స్ ఇవ్వాలి, హైబ్రిడ్స్ కూడా తీసుకురావాలి. దాంతోపాటు మంచి రైడ్ అండ్ హ్యాండ్లింగ్, సేఫ్టీ పైన కూడా పనిచేయాలి. అప్పుడే వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుందన్నమాట. లేకపోతే ఎప్పుడైనా ఒకే కార్ పైన డిపెండ్ అయి ఉంటే అది సమస్య, బ్రాండ్కే సమస్య. సో ఇది కూడా తొందరలో ఫేస్ లిఫ్ట్ రాబోతుంది, చూద్దాం. దానిపైన రైడ్ అండ్ హ్యాండ్లింగ్, సేఫ్టీ అవి ఇంకా బెటర్గా ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ తర్వాత స్థానంలో ఉన్న కార్ చూస్తే మారుతి సుజుకి స్విఫ్ట్, 17,829 కార్స్ అమ్మారు. సుజుకి అనే కాదు, ఉదాహరణ కూడా చెప్తాను. ఇప్పుడు చాలామంది మ్యానుఫ్యాక్చరర్స్ కొనేవాళ్ళు కాదు, వాళ్ళు పదే 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 చెప్తున్నది ఏంటంటే, ఇంటర్వ్యూస్లో చూసినా, ఎవరు చూసినా, CEO నుంచి అందరి నుంచి ఒకే మాట, హ్యాచ్ బ్యాక్లు ఎవరు కొనట్లేదు, సెడాన్లు ఎవరు కొనట్లేదు, సేలే అవ్వట్లేదు, కాబట్టే మేము కొత్త మోడల్స్ లాంచ్ చేయట్లేదు, ఫేస్ లిఫ్ట్ల పైన పని చేయట్లేదు అని చెప్తున్నారు ప్రతిసారి. ఇప్పుడు ఈ టాప్ 10 లిస్ట్లోనే నేను చెబుతాను ఎన్ని చిన్న కార్లు ఉన్నాయో చూడండి మీరే. మంచి కారు ఉండి, మంచి చూడడానికి బాగుండి, మంచి ఇంజిన్ ఉండి, మంచి మైలేజ్ ఉండి, సేఫ్టీ బాగుండి, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ బాగుంటే ఎందుకు కొనరు? ఇప్పుడు స్విఫ్ట్ అనేది ఇదేమైనా ఎస్యూవేనా? ఎన్ని కార్లు అమ్మారు చూడండి, 17,829 కార్స్ అమ్మారు. ఇంకా ఉంది, చెప్తాను ఫ్యూచర్ ఈ వీడియోలోనే. తర్వాత స్థానంలో ఉన్నది టాటా నెక్సాన్, 18,126 యూనిట్స్ అమ్మారనమాట. టాటాలో చాలామందికి ఇష్టమైన కార్లలో ఇది ఒకటి ఉంటుందన్నమాట. గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంటుంది, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ బాగుంటుంది, సేఫ్టీ ఉంటుంది, మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి, సిఎన్జి ఉంది, టర్బోలో సిఎన్జి దొరుకుతుంది, డీజిల్ ఉంది. కాబట్టి ఎక్కువ మంది దీన్ని కొనడానికి ఇష్టపడుతుంటారు. ఇది ఎప్పుడు టాప్ 10లో ఉంటుందన్నమాట రెగ్యులర్గా. తర్వాత కార్ చూస్తే మారుతి బలినో, సేమ్ స్టోరీ అగైన్. హ్యాచ్ బ్యాక్ ఎవరు కొనట్లేదు అంటున్నారు కదా, ఇది చూడండి, 18,000 కార్స్ అమ్మారు. ఒక నెలకి 18,000 కార్స్ అమ్ముతున్నారు ఒక్క బ్రాండ్ వాళ్ళు. వేరే బ్రాండ్స్ కూడా మంచి కారు పెడితే ఎందుకు కొనరు? రేటు తక్కువకే దొరుకుతుంది, మంచి మైలేజ్ ఉంటుంది, చిన్న కారు కావాలని చాలామంది చూస్తూ ఉంటారు. మన వాళ్ళు ఎవరు ఊరికే చెప్తూ ఉంటారు అనమాట, మార్కెట్ లేదు, డిమాండ్ లేదు, సో మేము ఇవ్వట్లేదు అని. అన్ని బ్రాండ్స్ ఒకరు కాదులేండి, ఎక్సెప్ట్ సుజుకి, వీళ్ళు మాత్రం అన్ని బాడీ స్టైల్స్ ఇస్తున్నారు. ఆ విషయంలో మాత్రం అప్రిషియేట్ చేయాలి వీళ్ళని. ఇది కూడా ఇంత సేల్ కావడానికి కారణం ఏంటంటే చూడడానికి బాగుంటుంది, ప్రీమియం హ్యాచ్ బ్యాక్. నాకు కూడా హ్యాచ్ బ్యాక్స్లో ఇది ఒక నచ్చిన కార్ అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది, గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంటుంది, మైలేజ్ బాగుంది, ఇంజన్ బాగుంది, కాబట్టి ఎక్కువ మంది దీన్ని కొంటుంటారనమాట. ఫ్యూచర్లో హైబ్రిడ్ కూడా రాబోతుంది ఇంట్లో, చూద్దాం తర్వాత ఎలా ఉంటుందో. ఇంకాస్త రైడ్ అండ్ హ్యాండ్లింగ్, సేఫ్టీ పైన పనిచేస్తే ఈ సేల్ ఇంకా పెరుగుతుంది. ఈ సుజుకి వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారో, అది మనకు మంచిది, జనాలకి యాజ్ అ బ్రాండ్ వాళ్ళకు కూడా మంచిది కదా. కాస్త ఆలోచించాలి, సేఫ్టీ, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కాంప్రమైజ్ కాకూడదు. మిగతా అన్నీ బాగున్నాయి సుజుకిలో.
తర్వాత స్థానంలో ఉన్న చూస్తే అగైన్ సేమ్ స్టోరీ, మారుతి సుజుకి వ్యాగన్ ఆర్. ఈ ఈ లిస్ట్ అన్న చూసినప్పుడు మ్యానుఫ్యాక్చర్స్ మారి కాస్త కొత్త బాడీ స్టైల్స్ తీసుకొస్తే బాగుంటుంది. అందరూ టాటా నుంచి, మహీంద్రా నుంచి, టొయోటా నుంచి, కియా నుంచి అందరూ చిన్న కార్లు తీసుకురండి. ఏంటో వీళ్ళ ప్రాబ్లం అర్థం కాదు. మార్జిన్స్ తక్కువ ఉంటాయేమో, లాభాలు తక్కువ ఉంటాయి కాబట్టి అనుకుంటా. సో ఇది కూడా చూడండి, వ్యాగనారు 18,648 యూనిట్స్ అమ్మారనమాట. సో ఆల్మోస్ట్ అన్ని 18,000లోనే ఉన్నాయన్నమాట. సో ఇది కూడా బాక్స్ టాల్ బాయ్ డిజైన్ అనమాట. లోపల స్పేస్ చాలా బాగుంటుంది, హెడ్ రూమ్ కానీ అంతా బాగుంటుంది. చాలామంది ఇది ఇష్టపడడానికి కూడా కారణం అదే. ఏదో కాస్త హైట్గా చూడడానికి డిఫరెంట్గా ఉంటుంది. ఈ బాడీ స్టైల్స్ ఎక్కువ జపాన్లో ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి. బోనెట్ అయితే కొద్దిగా చిన్నదిగా ఉంటుంది, అండ్ దాని తర్వాత బాక్స్ టాల్ బాయ్ డిజైన్ ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ అన్నీ అలాగే ఉంటాయి జపాన్లో. అలాంటి డిజైనే ఇది, కానీ చాలామందికి ఇష్టమైన కార్ అనమాట. మంచి మైలేజ్, మంచి రిలయబిలిటీ, మంచి ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది కొనడానికి ఇష్టపడుతుంటారు దీన్ని. తర్వాత స్థానంలో ఉన్న కార్ ఏదని చూస్తే అగైన్ సేమ్ థింగ్, మారుతి సుజుకి ఫ్రాన్స్ 18,829 యూనిట్స్. ఇది కూడా హ్యాచ్ బ్యాకే కదా. ఈ బాడీ ఏంటి, ఈ ఫ్రేమ్ ఏదంటే బలినోదే కాస్త వాళ్ళు అడ్జస్ట్ చేసి కాస్త హైట్ పెంచి బాడీ స్టైల్ కాస్త మార్చి లాంచ్ చేసిన కార్ అనమాట ఇది కూడా హ్యాచ్ బ్యాకే. సేల్ చూడండి ఎంత ఉంది, ఇది 18,000 ఆల్మోస్ట్. నేను చెప్పాను కదా అన్ని 18,000లోనే ఉన్నాయి. సో అగైన్ అదర్ మ్యానుఫ్యాక్చర్స్ వాళ్ళు కాస్త ఆలోచిస్తే బాగుంటుంది. సో దీనికి కూడా ఫేస్ లిఫ్ట్ తీసుకురాబోతున్నారు. దాంట్లో కూడా నాకు తెలిసి హైబ్రిడే రాబోతుంది అనమాట. అన్నీ బాగున్నాయి. అగైన్ సేమ్ స్టోరీ, సేఫ్టీ, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ బాగుండాలి, ఇంటీరియర్ కాస్త ప్రీమియంగా ఉండాలి. ఇప్పుడున్న ఇంటీరియర్ ఏంటంటే అన్నీ ఒకేలా ఉంటాయి. కాస్త వాళ్ళు హుండాయ్ నుంచి, కియా నుంచి చూసి అలాగా తయారు చేస్తే ఇంటీరియర్ ఇంకా సేల్ పెరుగుతుంది, మనకు సేఫ్టీ, ఫన్ టు డ్రైవ్ కార్లు లభిస్తాయి అన్నమాట. తర్వాత స్థానంలో ఉన్నది ఏదని చూస్తే ఎంపీవి మారుతి సుజుకి అర్టిగా 19,063 యూనిట్స్ అమ్మారనమాట. ఇది కూడా చాలామందికి ఇష్టమైన కారు. మంచి స్పేషియస్గా ఉంటుంది. 7 సీటర్ కావాలనుకునే వాళ్ళు, మంచి మైలేజ్ కావాలనుకునే వాళ్ళు, మంచి ఆఫ్టర్ సేల్ సర్వీస్, మంచి ఇంజిన్ ఉండాలి అనుకునే వాళ్ళు దీన్ని చూస్ చేసుకుంటూ ఉంటారు. ఇది కూడా చాలామందికి ఇష్టం కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఎప్పుడు టాప్ 10 లిస్ట్లో ఉంటుందన్నమాట. తర్వాత స్థానంలో ఉన్న కార్ ఏదని చూస్తే సెకండ్ పొజిషన్లో టాటా పంచ్. నాకు టాటాలో అన్నింటికన్నా ఇష్టమైన కారు 2 ఉన్నాయన్నమాట. ఒకటి నాకు పంచ్ అంటే చాలా ఇష్టం, తర్వాత టియాగో అంటే చాలా ఇష్టం. సింపుల్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఎప్పుడు కానీ కారు ఇప్పుడు చూసేకి బాగుండాలి, కొన్ని సంవత్సరాల తర్వాత చూసేకి బాగుండాలి అంటే సింపుల్ డిజైన్ ఉండాలి, ఎక్స్ట్రాస్ ఉండకూడదు, ఓవర్ డిజైన్ ఉండకూడదు అనమాట. అప్పుడే అది ఎప్పుడు కానీ చూసేకి చాలా బాగుంటుంది. కాబట్టి ఇది చాలామందికి ఇష్టమైన కార్ టాటా పంచ్. చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటుంది, నీట్ డిజైను, బేబీ ఎస్యూవీ లాగా ఉంటుంది, బాక్సీ డిజైన్, 2 బాక్స్ డిజైన్ అంటాం కదా, ప్రాపర్గా ఉంది. పేరైతే ఎస్యూవీ పెట్టారు, దానికి జస్టిఫై చేయడానికైనా బాడీ స్టైల్ అయితే కరెక్ట్గా ఉంది. ఇది మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, మంచి సేఫ్టీ ఉంది, 5 స్టార్ సేఫ్టీ ఉంది. మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఉంది పెట్రోల్లో, అలాగే సిఎన్జి ఉంది. రెండింట్లో మనకు మాన్యువల్ ఆటోమేటిక్ వస్తుంది. అలాగే పవర్ఫుల్ ఇంజిన్ కావాలనుకున్న వాళ్ళకి టర్బో కూడా తీసుకొచ్చారు. రీసెంట్గా ఫేస్ లిఫ్ట్ వచ్చింది కదా దాంట్లో. కాబట్టి చాలామందికి ఇది ఇష్టమైన కారు. ఎప్పుడు ఇది టాప్ 5లో ఉంటుంది, ఎందుకంటే ఇదే కారణం. ఈ ఫేస్ లిఫ్ట్ వచ్చింది కదా, ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు చూడడానికి ఇంకా బాగుంది లుక్స్ వైజ్. అయితే వాళ్ళు ఫ్యూచర్లో హైబ్రిడ్ తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. తర్వాత ఫస్ట్ పొజిషన్లో ఉన్నది అగైన్ సేమ్ స్టోరీ, అది ఏంటో చెప్తాను ఇప్పుడు. మారుతి సుజుకి డిజైర్ 23,580 యూనిట్స్ అమ్మారు. మీరు చూడండి, కొన్ని బ్రాండ్స్ 2,000, 3,000, 4,000 కార్స్ అమ్ముతున్నారు పర్ మంత్. హోల్ బ్రాండ్. వాళ్ళు కాస్త ప్రాక్టికల్గా ఆలోచిస్తే హుండాయిని చూసి, సుజుకిని చూసి చాలా నేర్చుకోవచ్చు, వాళ్ళు చాలా మారచ్చు కూడా. ఒక్క కారు మారుతి సుజుకి డిజైరు పర్ మంత్ 23,580 యూనిట్స్. కెన్ యూ బిలీవ్ ఇట్? కొన్ని బ్రాండ్స్ చూడండి, హోండా చూడండి, రెనాల్డ్ చూడండి, స్కోడా చూడండి, వోక్స్ వాగన్ చూడండి, ఎంజీ చూడండి,
ఎన్ని కార్లు అమ్ముతున్నారు వాళ్ళు పర్ మంత్? వేలల్లో ఉంది. వేలల్లో ఇన్ ది సెన్స్ 3000, 4000, 5000 అంతే. మళ్ళా వాళ్ళు ఏమీ పని చేయట్లే. నాకు తెలిసి అది ఎందుకో ఏంటో నాకు అర్థం కాదు. ఎన్ని సంవత్సరాల నుంచి అలాగే ఉంది పొజిషన్ వాళ్ళది. చిన్న కారు ఒకటి తీసుకురండి, హ్యాచ్ బ్యాక్ ఒకటి, సెడాన్ ఒకటి మంచిది తీసుకురండి. ఈ టొయోటా వాళ్ళు కూడా అంతే, చిన్న కార్ల పైన పనిచేయరు అసలు. చిన్న కార్లే లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళకి మంచిగా ప్రాఫిట్స్ వస్తున్నాయి కాబట్టి దే డోంట్ కేర్. మిగతా బ్రాండ్స్ ఇప్పుడు హోండా ఉంది, సిట్రాన్ ఉంది, లైక్ స్కోడా ఉంది, వోక్స్ వ్యాగన్ ఉంది. చిన్న కార్ తీసుకొస్తే సేల్ పెరుగుతుంది. నెంబర్స్ చూడండి. ఒకే కార్ దే ఆర్ స్ట్రగ్లింగ్ టు సెల్ 5000, 6000 కార్స్ పర్ మంత్. ఒక బ్రాండ్. ఇది చూస్తే ఎలా ఉంది? నిస్సాన్ చూడండి. సో అలాగా ఇప్పుడు ఈ కారు టాప్ 10 చూసిన తర్వాత మ్యానుఫ్యాక్చరర్స్ ఏమి తెలుసుకోవాలి అంటే వాళ్ళు ఊహించుకొని వాళ్ళే డిసైడ్ చేసేసుకుంటారు. ప్రజలకి ఏం కావాలి, వాళ్ళకి యాక్చువల్గా ఏం కావాలి, ఏ సైజు కావాలి, ఏ బాడీ స్టైల్ కావాలి, ఏ ప్రైజ్లో కావాలి అని సేల్ చూస్తే తెలుస్తుంది. వాళ్ళ చూసి కాస్త మారితే, కొత్త బాడీ స్టైల్స్ తీసుకొస్తే మనకు కూడా ఆప్షన్స్ ఉంటాయి, మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సేఫ్టీ, రైడ్ అండ్ హ్యాండ్లింగ్, మంచి ఇంజిన్ ఇస్తే, ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుంటే జనాలు కొంటారు. వాళ్ళకు డబ్బులు వస్తాయి, మనకు మంచి ఫన్ టు డ్రైవ్ కార్లు లభిస్తాయి. రిలయబుల్గా, డ్యూరబుల్గా ఉండాలి. మెయిన్ అది. ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుండాలి. కారు తీసుకోవడం, అమ్మడం పెద్ద సమస్య కాదు. కారు కొన్న తర్వాత ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అది చాలా ఇంపార్టెంట్. పీస్ ఆఫ్ మైండ్ ఉండాలన్నమాట. ఇవన్నీ కలిపి ఇస్తే చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఇప్పుడు చూడండి, మనకి మోస్ట్లీ అన్నీ సుజుకీనే ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. టాప్ 10లో 6 సుజుకీలు ఉన్నాయి. ఎందుకు ఇన్ని కొంటున్నారంటే మెయిన్ రీజన్స్, ఫస్ట్ రిలయబిలిటీ. నమ్మకంగా పనిచేస్తాయి, సమస్యలు రావు, మైలేజ్ బాగుంటుంది, మంచి ఇంజన్స్, రిఫైన్డ్ ఇంజన్స్ ఉంటాయి. బ్రేక్ డౌన్ అయిపోవడం, సమస్యలు రావడం ఉండదు. ఆఫ్టర్ సేల్ సర్వీస్ చాలా బాగుంది. స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ సమస్య లేదు. స్పేర్ పార్ట్స్ కాస్ట్ తక్కువ ఉంది. సర్వీస్ సెంటర్స్ ఎక్కడ చూసినా ఉన్నాయి. ఇవన్నమాట మెయిన్ రీజన్. ఆ బిలీఫ్, ట్రస్ట్ అనేది బిల్డ్ చేశారు వాళ్ళు. కాబట్టే ఎక్కువ మంది కార్లు కొనడానికి ఇష్టపడుతున్నారు. వీళ్ళ దగ్గర కూడా మైనస్ పాయింట్స్ ఉన్నాయి, అయినా కొంటున్నారు. ఎందుకంటే నమ్మకంగా పనిచేస్తాయి, మంచి మైలేజ్ వస్తాయి, సమస్యలు ఉండవు. ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఒకవేళ సమస్య వచ్చినా వాళ్ళు రెక్టిఫై చేస్తారనమాట. కస్టమర్కి సమస్యలు ఇవ్వరు అనమాట. వేరే బ్రాండ్స్ కూడా ఈ సేల్స్ చూసి, సుజుకి సేల్ చూసి అర్థం చేసుకొని మంచి బాడీ స్టైల్స్, అలాగే సేఫ్టీ, రైడ్ అండ్ హ్యాండ్లింగ్, మంచి ఇంజన్స్, అంటే రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, లాంజివిటీ ఉన్న కార్లు, దాంతోపాటు మంచి ఆఫ్టర్ సేల్ సర్వీస్ తీసుకొస్తే వాళ్ళ కార్ల సేల్స్ కూడా పెరుగుతాయి, మనకు కూడా మంచి ఆప్షన్స్ దొరుకుతాయి.